నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి న్యూస్. నేను దేవి. నాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల డిమాండ్. కుటుంబాలతో సహా నిరసన. గోదావరి తీరంలో ఘనంగా ముగిసిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా యోగా సాధన చేయాలని ప్రముఖుల పిలుపు. ఖాతాదారు సంక్షేమమే ప్రధాన లక్ష్యం. ఇనిస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుత రామారావు. 107వ సాధారణ మహాజన సభకు మంచి స్పందన. తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జ్యుడిషియల్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు వేసి యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ, ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని యోగా ఒక భూమి ఒక ఆరోగ్యం అనే థీమ్తో ముందుకు వెళ్తున్నామన్నారు. యోగా మన గొప్ప సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగమని, ఇది శరీరం మరియు మనస్సు మధ్య సంపూర్ణ సమతుల్యతను సాధించడంలో సహాయపడుతుందన్నారు. అంతేకాకుండా యోగా సమగ్రమైన, ప్రశాంతమైన మరియు సంతృప్తికరమైన జీవనశైలి వైపు మనకు మార్గనిర్దేశం చేస్తుందన్నారు. ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ, ముందుగా అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. యోగా ద్వారా మానసిక ఆరోగ్య లాభాలు చేకూరుతాయని, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నిత్యం పని ఒత్తిడితో ఉండేదని, దీనిని అధిగమించడానికి ప్రతి ఒక్కరూ యోగాను నిత్యం అలవాటు చేసుకోవాలని, తద్వారా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎల్ చెంచిరెడ్డి, డీఎస్పీ రవికుమార్, ఇన్స్పెక్టర్ ఏ శ్రీనివాసరావు, జోనల్ డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, ఇతర జ్యుడిషియల్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చక్కగా యోగా డేని సెలబ్రేట్ చేసుకునేలాగా చేసినందుకు ముందుగా ఎస్పీ గారికి, నందకిషోర్ గారికి, అలాగే ఇక్కడ ఈ ఏర్పాట్లన్నీ చేసినటువంటి స్టాఫ్ కి, వాళ్ళ అసిస్టెంట్. బ్యాంకును ప్రజలకు మరింత చేరువ చేస్తామని ఇనిస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుత రామారావు అన్నారు. సమిష్టి కృషితోనే బ్యాంక్ అభివృద్ధి, సభ్యులకు 10% డివిడెండ్ ఇస్తున్నామని ఇనిస్పేట బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుత రామారావు అన్నారు. రాష్ట్రంలోని ప్రతిష్టాత్మకమైన బ్యాంకులు ఒకటిగా నిలిచిన ఇనిస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ను ప్రజలకు మరింత చేరువ చేసే విధంగా పనిచేస్తున్నామని ఆ బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుత రామారావు పేర్కొన్నారు. ఇనిస్పేట కోఆపరేటివ్ బ్యాంక్ 107వ సాధారణ మహాజన సభ నేడు స్థానిక అల్యూమినియం అసోసియేషన్ హాల్లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సభ్యులకు బ్యాంక్ తరపున బహుమతులను ఆదివారం ఉదయం అసోసియేషన్ హాల్ వద్ద చైర్మన్ కోళ్ల బాబు నేతృత్వంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి అందజేశారు. ఈ సందర్భంగా కోళ్ల బాబు మాట్లాడుతూ, ప్రతి ఏటా క్రమం తప్పకుండా సాధారణ మహాజన సభ నిర్వహించి సభ్యుల సూచనలు, సలహాల మేరకు బ్యాంకును అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామన్నారు. ఆర్బీఐ నిబంధనలు తూచా తప్పకుండా అనుసరిస్తున్నామన్నారు. 9,000 మంది సభ్యులుగా ఉన్న తమ బ్యాంకు సర్వసభ్య సమావేశానికి సభ్యులు అధికంగా హాజరు కావడం జరుగుతుందన్నారు. సరైన గుర్తింపు కార్డులతో వచ్చిన సభ్యులను ప్రోత్సహించే విధంగా బ్యాంక్ పక్షాన బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. అలాగే 10% డివిడెండ్ ఇవ్వడానికి నిర్ణయించామన్నారు. తమ బ్యాంక్ 4 బ్రాంచ్లతో పనిచేస్తుందని, ప్రజలకు మరింత చేరువ చేసేందుకు మరిన్ని బ్రాంచ్లు ఏర్పాటుకు సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. ఏటీఎంను కూడా అందుబాటులోకి తేవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ వైస్ చైర్మన్ గేడి అన్నపూర్ణరాజు, డైరెక్టర్లు ఆదిరెడ్డి శ్రీనివాస్, అందనాపల్లి సత్యనారాయణ, కురుమిల్లి శాంతిస్వరూప్, కటారి శ్రీనివాస కన్నా, నారపరెడ్డి సన్ని, జామి వెంకటరమణమూర్తి, పొడిపిరెడ్డి శివ, పంచకట్ల శివప్రసాద్, దాది సత్యనారాయణ, గుత్తుల భాస్కర్రావు, డైరెక్టర్లు రెడ్డి సూర్యసుబ్రహ్మణ్యం, కటికి లీలాకృష్ణ, బ్యాంక్ సీఈఓ పాలకోడేటి రమణకుమార్ తదితరులు పాల్గొన్నారు. గుర్తింపు రికార్డు తెచ్చుకొని వాళ్ళ సభకు హాజరుగా జరుగుతున్నారు. అందరూ కూడా సాధారణ మహాజన సభకి వచ్చి ఈ సభని జయప్రదం చేస్తున్నారు. అందరూ కూడా ఆడవాళ్ళు అయితే, మగవాళ్ళు అయితే, సభ్యులందరూ కూడా ఇంచుమించు మాకు 9,000 మంది సభ్యులు. ఇవాళ వాళ్ళందరూ కూడా ఇంచుమించు ఇవాళ 3,000 మంది దాకా సభ్యులు వస్తారని చెప్పి అంచనా వేస్తున్నాం. అందరికీ కూడా వాళ్ళు వచ్చిన అందరూ కూడా బ్యాంకు తరఫున ఈ బ్యాంక్ అభివృద్ధి నిమిత్తం ఒక గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇది వేరే విధంగా కాదు, బ్యాంకు అభివృద్ధి చెందడానికి వీళ్ళ ద్వారా మళ్ళీ బయట పబ్లిసిటీ చేసి అకౌంట్స్ కూడా వస్తాయని చెప్పి ఆలోచనతో మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ముందు కూడా ఈ ఇనిస్పేట బ్యాంక్ అని ఖాతాదారులు అందరూ కూడా ప్రోత్సహిస్తూ ఇంకా మంచి డిపాజిట్లు ఇస్తూ అప్పులు తీసుకుంటూ బ్యాంక్ అభివృద్ధికి చేకూరాలని మేమందరూ కూడా కోరుతున్నాం. ఈ రోజున ఈ సంవత్సరం సభ్యులందరూ కూడా 10% డివిడెండ్ ఇవ్వడం జరుగుతుంది. 10% డివిడెండ్ ఇస్తున్నాం. అలాగే ఈ రోజున కూడా అందరూ కూడా రిజర్వ్ బ్యాంక్ నామ్స్ ప్రకారం ఈ ఇనిస్పేట బ్యాంక్ అంతా కూడా పరిపుష్టిగా ఉంది కాబట్టి అందరూ కూడా ఈ ఖాతాదారులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసింది కోరుతున్నాం. భారతదేశ ఆలయ వ్యవస్థ విశిష్టతకు కావాలని పలువురు ఆధ్యాత్మికవేత్తలు విశ్లేషించారు. కొంతమూరు షణ్ముఖపేటలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మన సంస్కృతి సంప్రదాయాలను, ఆలయ వ్యవస్థ గొప్పతనాన్ని భావితరాలకు అందిస్తూ హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలనే దృఢ సంకల్పంతో కొంతమూరు షణ్ముఖపీఠం పీఠాధిపతి స్కందస్వామి స్థాపించిన ఆలయాలు హిందూ ధర్మ పరిరక్షణ సమితిలో అందరూ భాగస్వాములు కావాలని పలువురు స్వామీజీలు, ఆధ్యాత్మికవేత్తలు పిలుపునిచ్చారు. కొంతమూరు షణ్ముఖపీఠంలో ఆలయాలు హిందూ ధర్మ పరిరక్షణ సమితి అధికారికంగా జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పూజ్య ఆధ్యాత్మిక గురువులు అమరావతి తాళ్లాయపాలెం శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామీజీ, అడ్డదేగల పవనగిరి క్షేత్రాధిపతి తణుకు వెంకట్రామయ్య, మొరమళ్ల శ్రీ విజయదుర్గాపీఠం ఆస్థాన సిద్ధాంతి బాణాల దుర్గా వరప్రసాదాచార్యులు, హైదరాబాద్ బాల త్రిపుర సుందరి పీఠం గురువు కృష్ణమోహన్ స్వామి, కొంతమూరు సదానంద ఆశ్రమం నిర్వాహకులు సివిఎస్ సుబ్రహ్మణ్యం, కంటిపూడి గ్రూప్స్ అధినేత కంటిపూడి సర్వారాయుడు, ఆడిటర్ పివిఎస్ కృష్ణారావు, మహాసందేశ్ ఆఫ్ ది ట్రస్ట్ చైర్మన్ జె సత్యశ్రీనివాస్, బీజేపీ రాజమండ్రి రూరల్ అసెంబ్లీ కన్వీనర్ ఆకుల శ్రీధర్, ప్రముఖ వైద్యురాలు డాక్టర్ అనసూరి పద్మలత, హిందూ ధర్మ రక్షా సమితి రాష్ట్ర అధ్యక్షుడు చేదులూరి గురవయ్య తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వారు మాట్లాడుతూ ఆలయాలను, హిందూ ధర్మ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కోరారు. సమితి వ్యవస్థాపక అధ్యక్షులు స్కందస్వామి, షణ్ముఖసేన పడాల వీరారెడ్డి, కుంచె సూర్యప్రకాష్, ఎన్బి సుబ్రహ్మణ్యం, ఉదయ్ కుమార్, సూర్యవరప్రసాద్ రెడ్డి, వడ్డి రామకృష్ణ, స్కందసేన, నారీ శక్తి సేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో ఉన్న మరి డివిజన్లుగా ఉన్నారు అనుకుంటా, డివిజన్లో ఉన్న ప్రతి దేవాలయము కూడా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాలి. ప్రతి ధార్మిక ధర్మ సంస్థలు కూడా ఇటువంటి కార్యక్రమానికి తలపెట్టిన వారికి చేయూతనిస్తూ ముందుకు సాగాలని తెలియపరుస్తూ శుభంభూయ. గ్రామంలో వీధిలో ఉన్నటువంటి ప్రతి ఆలయాన్ని సందర్శించి మీ వంతు సహాయాన్ని ఆ దేవాలయాలకు అందించి అక్కడ పునవైభవం సృష్టించాలని, పూర్వ వైభవం తీసుకురావాలని, ఆలయాలు హిందూ ధర్మాన్ని పటిష్టం చేయాలని, అలాగే హిందువులని ప్రభుత్వం వారిని కూడా మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద దృష్టి పెట్టి ఒకసారి అటు గిరిజన ప్రాంతానికి వెళ్ళారు, ఇటు కూడా ఒకసారి తూర్పుగోదావరి, అల్లూరు సీతారామరాజు జిల్లాకు కూడా ఒకసారి వేయించేసి వీళ్ళనందరినీ పరిశీలించి న్యాయాన్ని చేయమని, ధర్మాన్ని నిలబెట్టమని, వీళ్ళని ఆదరించమని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. ఈ సమితిలో చాలామంది స్వామీజీలు ముఖ్యంగా విజయవాడ నుంచి శ్రీశైవ క్షేత్రాధిపతులు, అలాగే చాలామంది స్వామీజీలు ఇందులో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ఈ సభలో పాల్పంచుకొని ఈ సమితి ప్రారంభోత్సవం చేసి చక్కగా ఈ కార్యక్రమాన్ని ముగించారు. వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాజమండ్రి సిజిటిఎం జూనియర్ కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా ముగిశాయి. రాజమహేంద్రవరం సిజిటిఎం జూనియర్ కాలేజ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం ముగింపు మహోత్సవాలు వైభవంగా జరిగాయి. యోగా గురువు దేవరపల్లి వీర్రాఘవులు, సిజిటిఎం జూనియర్ కాలేజ్ యాజమాన్యం, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్, నామన వాసు ఫ్రెండ్స్ సర్కిల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ యోగా దినోత్సవం వేడుకలు ముగిశాయి. 8 సంవత్సరాల నుండి 80 సంవత్సరాల వయసు గల వరకు స్త్రీ పురుష భేదం లేకుండా పిల్లలతో సహా అందరికీ యోగాసనాలు నేర్పించారు. నగర ప్రముఖ పతంజలి యోగ గురువు దేవరపల్లి వీర్రాఘవులు మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సహకరించిన సిజిటిఎం అలాగే బీబీఎం స్కూల్ యాజమాన్యానికి, లలితానగర్ నామనవాసు ఫ్రెండ్ సర్కిల్, బాలాజీరెడ్డి మహిళలను యోగాకు తీసుకొచ్చినందుకు వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా యోగాసనాలు వేసుకోవాలని, అలాగే ప్రాణాయామం, సూర్య నమస్కారాలు చేయటం వల్ల ప్రతి ఒక్కరూ ఎంతో ఆరోగ్యంగా ఉంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు ఇచ్చేశారు. కార్యక్రమంలో నామనవాసు యోగా గురువు మల్లాడి సత్యనారాయణ, బాలాజీరెడ్డి, పిచ్చుక రాంబాబు, ఉప్పు సోమశేఖర్, తాతాజీ, పుణ్యవంతుల గోపీనాథ్, లోకేష్, శ్రీపాద మోహన్, సతీష్, నాగేంద్ర, సూర్య, అంజీ, గోపాల్ రెడ్డి, దుర్గా మరియు లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ తదితరులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో మహిళలు యోగాకు విచ్చేశారు. అనంతరం మొక్కలు పంపిణీ చేశారు. చివరిగా ఇంటర్నేషనల్ యోగాలో పాల్గొన్న నందిపల్లి భరత్ చంద్ర, ద్వారపూడి లలిత నీరజ్, నరసింహకృష్ణ యోగాసనాలు వేశారు. లోటుపాట్లో ఉన్న ఆయన సరి చేస్తారు. ఇంకా ఇక్కడ వీరు తాతాజీ గారు వీరంతా కూడా కొండలవారి సైన్యం. ఒక విషయం చెప్తున్నాను, ఇవాళ మనకు నుంచున్నామంటే, ఇక్కడ నుంచున్నామంటే బీవీఎం స్కూలు, సిజిటిఎం స్కూలు కట్టిన పెద్దలు అంటే కలపవర్తకులు వారి కట్టి పిల్లలకి తక్కువ ఫీజుతో చదువు చెప్పి మంచి ఉపాధ్యాయులు, మంచి హెడ్ మాస్టర్ని, మంచి స్టాఫ్ని పెట్టుకొని 100%
యంత్ర ప్రాంతాలు చేసి ఆ యాజమాన్యం బీవీఎం స్కూలు శ్రీవిజయం స్కూలు యాజమాన్యం జరిగిన హృదయపూర్వక ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులతో సహా దీక్ష చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గత 45 రోజులుగా రాజమండ్రి నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట సమ్మె చేస్తున్న ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ఆదివారం తమ కుటుంబాల్లోని మహిళలు, పిల్లలు, పెద్దలతో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు, పిల్లలు ప్రదర్శన నిర్వహించి గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా గృహిణి ఎస్ సుధారాణి మాట్లాడుతూ తన భర్తకు నెలకు 15,000 రూపాయలు జీతమని, 2,000 రూపాయలు కటింగులు పోను 13,000 రూపాయలు చేతికిస్తారని, ఆ మొత్తంతో ఇంటి అద్దె, విద్యుత్ బిల్లు, నిత్యావసరాలు, పిల్లల చదువులకు సర్దలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగి వై సత్యరాజు మాట్లాడుతూ దివ్యాంగుడైన తన కుమారుడికి గతంలో 2014-19లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వికలాంగుల పెన్షన్ ఇచ్చేవారని, 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక ఆ పెన్షన్ తొలగించారని, తిరిగి ఇవ్వాలని కోరారు. మరో ఉద్యోగి కె వెంకటరమణ మాట్లాడుతూ అందురాలైన తన భార్యకు గతంలో ఇచ్చే పెన్షన్ జగన్ తొలగించారని, ఇప్పుడు సీఎం చంద్రబాబు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల పిల్లలు పవన్, చంద్రశేఖర్ మాట్లాడుతూ తమ తండ్రులకు ప్రభుత్వ ఉద్యోగం అనే కారణంతో స్కూల్లో చదువుతున్న తమకు తల్లికి వందనం నగదు ఇవ్వడం లేదని వాపోయారు. కార్యక్రమంలో కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమాదుల యేసుబాబు, రాష్ట్ర సహాయ కార్యదర్శి బొంగా యషియారాజు, జిల్లా అధ్యక్షుడు కోటాని ముకుందరాం, నగర అధ్యక్షుడు చెరికి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి పాలిక బాలభవానీ కుమార్, ఉపాధ్యక్షుడు మందనక్క సాయి తదితరులు పాల్గొన్నారు. ఇలాగా హౌస్ హోస్టింగ్లో చేస్తుంటామండి, మన ప్లంబింగ్ వర్క్, ఇంజనీర్ సెక్షన్ అండి. ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో పెన్షన్ అది వచ్చేదండి. మా అబ్బాయికి వికలాంగులు మాట్లాడండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసారండి. మొన్న వైఎస్సీపీ ప్రభుత్వం తీసారండి. అమ్మఒళ్ళు కానీ పెన్షన్లు కానీ ఏం వస్తలేదు సార్. మాకు గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పేసి మాకు వస్తుందండి. ఆధార్ కార్డు నెంబర్ కొట్టగానే దానివల్ల అండి తెస్తుంది. ఈరోజు మా నాన్నగారికి 13,000 పడుతుంది. ముందు 15,000 పడుతుందని చూపిస్తుంది. 2,000 ఏమో కటింగ్ అయిపోతుంది. మిగతా 13,000 పెట్టి మా స్కూల్ని చదివించాలి. నా తోటి విద్యార్థులందరికీ జీతం తల్లికి వందనం పడింది. కానీ మాకెందుకు పడకూడదు? మాకే గవర్నమెంట్ బెనిఫిట్స్ అనేది పడదు. సో మా నాన్నగారి జీతం అన్న పెంచండి ప్లీజ్. మిమ్మల్ని కోరుతూ మా గవర్నమెంట్ బెనిఫిట్స్ మాకు అందించండి. తల్లికి వందనం మాకు కావాలి. మా పిల్లల్ని అమ్మఒడి తల్లికి వందనం వర్తించాలని, మాకు ఇళ్ల స్థలాలు అలాంటివి వర్తించాలని, గవర్నమెంట్ ఏ పథకాలు ఉన్నాయి వర్తించాలని మేము పర్మనెంట్ చేయమని అడగట్లేదండి, జీతాలు పెంచమని అడుగుతున్నామండి. మాకు జీతాలు పెంచితే చాలండి, పర్మనెంట్ అవసరం లేదండి. మాకు ప్రైవేట్ ఉద్యోగస్తులు 40,000 50,000 అందుకున్న వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తారండి. పర్మనెంట్ వాళ్ళకేమో తల్లికి వందనం అన్నీ ఇస్తారండి. ఈ గవర్నమెంట్లో ప్రైవేట్ కాంట్రాక్ట్గా చేస్తున్న వాళ్ళకి ఇదేంటి పరిస్థితి. సో అందుకని దయ ఉంచి చంద్రబాబు నాయుడు గారి వరకు వెళ్ళాలని మా విజ్ఞప్తి. సిమ్మస్ క్లబ్ ఆధ్వర్యంలో రాజమండ్రి మున్సిపల్ పారిశుధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. పవిత్ర గోదావరి తీరాన ఉన్న పుష్కరాల రేవులో నిత్యం పుణ్యస్నానాలు చేసేందుకు వచ్చే భక్తులు, యాత్రికుల కోసం రేవును పరిశుభ్రం చేస్తున్న పారిశుధ్య అధికారులు, కార్మికులు అభినందనీయులని మాజీ ఎమ్మెల్యే పుష్కరఘాట్ గోదావరి స్విమ్మర్స్ క్లబ్ శాశ్వత గౌరవ అధ్యక్షుడు రౌతు సూర్యప్రకాశ్రావు కొనియాడారు. క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం నగరపాలక సంస్థ పారిశుధ్య విభాగం శానిటరీ ఇన్స్పెక్టర్ అల్లం దుర్గాప్రసాద్, శానిటరీ మేస్త్రీలు గుత్తుల వెంకటరమణ, పాముల రాజ్ కుమార్, సిహెచ్ కిరణ్ బాబు, పారిశుధ్య కార్మికులు పిల్లెల్లి శంకర్రావు, బంగారు నాగశేషు, నిమ్మకాయల బృందావని, గురజాడ గంగాభవానీలను ఘనంగా సెలవులతో సత్కరించి రౌతు చేతుల మీదుగా మెమంటోలు అందజేశారు. ఈ సందర్భంగా రౌతు సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ గోదావరి నదికి ఎన్ని స్నానాల రేవులు ఉన్నా పుష్కరాల రేవుకు ఉన్న ప్రాముఖ్యత, ప్రాధాన్యత దృష్ట్యా ఇక్కడ స్నానం ఆచరించాలని భక్తులు, యాత్రికులు కోరుకుంటారని అన్నారు. ఇతర నదులకు లేని విధంగా గోదావరి నది మధ్యలో కూడా ఇసుక దిబ్బలు ఉంటాయని, తమ గోదావరి స్విమ్మర్స్ క్లబ్ సభ్యులు అక్కడకు వెళతారని ఆయన పేర్కొన్నారు. సన్మాన కార్యక్రమంలో గోదావరి స్విమ్మర్స్ క్లబ్ శాశ్వత గౌరవ అధ్యక్షుడు నందం లక్ష్మణమూర్తి, మాదాల వెంకటేశ్వరరావు, అధ్యక్షుడు గొబ్బల వెంకటరమణ, కార్యదర్శి పాలపర్తి దుర్గాప్రసాద్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు కాకర్ల కృష్ణమూర్తి, కొండేటి భీమారావు, ఎంజే డీన్, సిరిపురపు నాగేశ్వరరావు సభ్యులు పాల్గొన్నారు. మనకు భగవంతుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే గోదావరి స్విమ్మర్స్ క్లబ్. అది మన పూర్వజన్మ సుకృతం. చాలామంది ఏమనుకుంటారంటే నదే కదా అనుకుంటారు. ఆ నది దగ్గర ఎన్నో ఉన్నాయి. కృష్ణ చాలా చోట్ల స్విమ్మర్స్ క్లబ్లు ఉన్నాయి. కానీ
మనం గోదావరి మధ్యలో కూర్చొని ప్రార్థన చేసేటువంటి పరిస్థితి ఏ నదికి ఉందో చెప్పండి. ఏ కృష్ణా నదికి ఉందా, యమునా నదికి ఉందా, గంగా నదికి ఉందా, లేకపోతే సరస్వతి నదికి ఉందా? మనకొక్కరికే కారణం ఏంటంటే మహానుభావుడు సర్ ఆర్థర్ కాటన్ నిర్మించినటువంటి బ్రిడ్జి. అక్కడికి వెళ్ళి మనకి ప్రార్థన చేసుకోవడానికి చక్కగా 10 నిమిషాలు అలాంటి బ్రిడ్జి దగ్గర. రాజమండ్రి ఆనందనగర్ శ్రీ నేదురూరి గంగాధరం నగరపాలక సంస్థ పార్కులో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరిగాయి. రాజమహేంద్రవరం ఆనందనగర్లో ఉన్న శ్రీ నేదురూరి గంగాధరం నగరపాలక సంస్థ పార్కులో అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని వేడుకలు నిర్వహించారు. మన సనాతన ధర్మం పూర్వీకులు అందించిన సులభ యోగా ప్రక్రియల ద్వారా శరీరాకృతిని, ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు జరిగే యోగ శాఖలో 25 మంది పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో రమణ, గోవింద్, సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ శాఖ జరుగుతుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని పలువురుకు జ్ఞాపికలు అందజేశారు. వాసవి రాక్ కపుల్ ఆధ్వర్యంలో నేడు డౌన్ టు డస్క్ కార్యక్రమంలో భాగంగా స్థానిక సరస్వతి ఘాట్ వద్ద పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాజమహేంద్రవరం వాసవి క్లబ్ నిర్వహించిన డాన్ టు డస్క్ కార్యక్రమం ఘనంగా జరిగింది. గుడి ప్రాంగణంలో సిమెంట్ బెంచ్ ఏర్పాటు చేశారు. చెప్పులు కుట్టేవారికి గొడుగు, నిత్యావసర వస్తువులు, కిట్, దుప్పటి, అలాగే రైతుకు సన్మానం చేసి వస్త్రాలు, మానసిక వికలాంగులకు ఉపయోగపడే నీపిట్ కిట్ అందజేశారు. క్లబ్ అధ్యక్షురాలు సెగాకొల్లి శైలజ ఈ కార్యక్రమాలకు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఐఈసీ ఆఫీసర్ కొల్లిపూడి కళ్యాణి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి కె లక్ష్మీకాంతం, ఐపీసీ రాజేష్, ఆర్సీ నూడిల్స్ స్వామి, జెడ్సీ నాగసాయి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారి ఆదేశానుసారం మన ఇరుకుల రామకృష్ణ గారి ఆదేశానుసారం డాన్ టు డస్క్ అంటే ఉదయాస్తమాన సేవల్లో భాగంగా మొట్టమొదటగా చాలా మంచి ప్రోగ్రాం, పుణ్యం వచ్చే ప్రోగ్రాం, మనందరికీ ఎంతో అదృష్టం ఉండాలి. మాకు 10 యూనివర్సల్ మెంబర్షిప్లు, 3 కేసీజీఎఫ్లు, అలాగే ఐకాన్ రిజిస్ట్రేషన్లు 3 కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ కార్యక్రమాలన్నిటికీ మాకు చీఫ్ గెస్ట్గా విచ్చేసిన కళ్యాణి గారికి మా ధన్యవాదాలండి. అలాగే మా క్లబ్ సభ్యులు మాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మాకు సహాయ సహకారాలు అందించిన అందరికీ కూడా ధన్యవాదాలండి. ఇలాంటి కార్యక్రమాలు మేము ఫ్యూచర్లో ఇంకా చేయాలని, అందరి దీవెనలో ఆ వాసవిమాత దీవెనలు ఉండాలని కోరుకుంటున్నామండి. జై వాసవి. లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగింది. లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్ బోడా అనుపమశ్రీ, సెక్రటరీ వనిమిశెట్టి అనంత అధ్యక్షతన అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగింది. ఎదిరా మెంబర్స్ యోగా ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పి లక్ష్మీ శ్రీనివాస్, గంటి సర్వలక్ష్మి, న్యాపతి పరిమళ, బోడా సౌందర్య, అజరపు శారద, పబ్బిశెట్టి లత, పూడి హేమలత, పద్మా ప్రతాప్, అచ్యం మంజు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమండ్రి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వాసవి క్లబ్ కేసీజీఎఫ్ రాక్ కపుల్ చేపడుతున్న సేవలు అభినందనీయమని వాసవి గోల్డెన్ కేసీజీఎఫ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కొల్లపూడి కళ్యాణి అన్నారు. వాసవి రాక్ కపుల్ ఆధ్వర్యంలో నేడు డౌన్ టు డస్క్ కార్యక్రమంలో భాగంగా స్థానిక సరస్వతి ఘాట్ వద్ద పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాక్ కపుల్ ప్రెసిడెంట్ తొంటెపు నీరజ ఉదయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమంలో భాగంగా సరస్వతి ఆలయానికి 1000 లీటర్ల వాటర్ ట్యాంకులు 2 బహుకరించారు. పిల్లలకు పుస్తకాల పంపిణీ, ఒక రైతుకు ఆర్థిక సాయం, గోసేవ, సరస్వతి ఘాట్లో గరిక స్తంభం ప్రతిష్ట వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కొల్లపూడి కళ్యాణి మాట్లాడుతూ ఇంటర్నేషనల్ సంస్థ నిబంధనల మేరకు రాక్ కపుల్స్ క్రమ పద్ధతిలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. గౌరవ అతిథిగా ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కో కన్వీనర్
ఎన్ఎస్పి రాజేష్, వాసవియన్ కపుల్ రీజియన్ చైర్మన్ నూలి విఎన్ఎల్ స్వామి, రాక్ కపుల్ సెక్రటరీ వెంట్రప్రగడ లతామూర్తి, కోశాధికారి మండ ఝాన్సీ నరేష్, పలువురు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఎంతో పుణ్య కార్యక్రమమైనటువంటి గరుకు స్తంభాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఫుడ్ పెట్టేటటువంటి రైతుకి సన్మానం చేయాలి అనే కార్యక్రమం అది కూడా కంప్లీట్ చేశారు. అలాగే చెప్పులు కుట్టే వాళ్ళకు కూడా చిన్న కిట్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ కోసం 10 మెంబర్స్ న్యూ మెంబర్స్ని, అలాగే ఐకాన్ రిజిస్ట్రేషన్స్, కేసీజీఎఫ్ కల్వకుంట్ల చంద్రసేన గుప్తా ఫెలోషిప్ ఫండ్ అండి, దాని కింద ఒక 3 కేసీజీఎఫ్లు ఇవ్వడం జరిగింది. అన్ని కార్యక్రమాలు రాక్ కపుల్స్ చాలా చక్కగా నిర్వహించారు. శేఖర్ నృత్యకళా ఫౌండేషన్ అండ్ శేఖర్ డ్యాన్స్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి. రాజమండ్రి శ్రీ మెగా కన్వెన్షన్ హాల్లో శేఖర్ నృత్యకళా ఫౌండేషన్ అండ్ శేఖర్ డ్యాన్స్ స్కూల్ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరం ముగిసింది. పలువురికి బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా కామెడీ యాక్టర్ భద్రం విచ్చేశారు. ముఖ్య అతిథులుగా చైర్మన్ పీకేకే ఫంక్షన్ హాల్ తులసి, చైర్మన్ జిఎస్కేఎం లా కాలేజ్ లక్ష్మీ శ్రీనివాస్, డాక్టర్ సూరి రఘురాం, వజ్రాల వెంకటేష్ తదితరులు విచ్చేశారు. శేఖర్ డ్యాన్స్ స్కూల్ అధినేత శ్రీలతా శేఖర్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. మన జిమ్ కెళ్ళట్గా ఒకేసారి చేతిలో లేదంటే కాళ్ళకి మాత్రమే ఎక్సర్సైజ్ కాకుండా బాడీకి అంతా చక్కటి ఎక్సర్సైజ్ దొరుకుతుంది. కాబట్టి చిన్నవాళ్ళు చిన్నపిల్లలనే కాకుండా సిగ్గుపడకుండా పెద్దవాళ్ళు కూడా డాన్స్ ప్రయత్నం చేస్తారు. గాదాలమ్మ నగర్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ భవన ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి గాడాలమ్మ నగర్ నందు లయన్ మాటూరి రంగారావు, లయన్ మంగతాయారు మరియు వారి కుటుంబ సభ్యులు లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కు దాతృత్వంతో ఇచ్చిన 2 కోట్ల విలువ కలిగిన 600 గజాల సొంత స్థలంలో లయన్ మాటూరి రంగారావు, మంగతాయారు లయన్స్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ లీడర్షిప్ ఇన్స్టిట్యూట్ 3 అంతస్తుల భవనంను నూతనంగా నిర్మించి ప్రారంభోత్సవం చేశారు. లయన్ డాక్టర్ బాదం బాలకృష్ణ చైర్మన్ గాను, లయన్ బివిఎన్ రెడ్డి సెక్రటరీగాను, లయన్ మాటూరి సిద్ధార్థ ట్రెజరర్గాను 55 మంది ట్రస్టీలుగా ఏర్పడి లయన్స్ సభ్యుల నుండి 3 కోట్ల రూపాయల విరాళాలు సేకరించి ఈ భవనాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జిల్లా గవర్నర్ ఈబీబీ ఈశ్వర్ కుమార్ గ్రౌండ్ ఫ్లోర్ను, ముఖ్య అతిథులుగా విచ్చేసిన లయన్స్ ఇంటర్నేషనల్ 3rd వైస్ ప్రెసిడెంట్ ఎన్ఆర్సీ లయన్ వి విజయ్ కుమార్ రాజు, చిగురుపాటి వరప్రసాద్ మొదటి అంతస్తును, లయన్ డాక్టర్ అరవిందం, గ్రంథి లలిత 2వ అంతస్తును ప్రారంభించారు. రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గౌరవ అతిథులుగా విచ్చేసి మాటూరి కుటుంబ సభ్యుల సేవానిరతిని ప్రశంసించారు. ఈ నిర్మాణం ప్రజోపకర కార్యక్రమాలకు సద్వినియోగం కావాలని తెలియజేశారు. అలాగే డోనర్స్కి ప్రత్యేకంగా పెద్ద పెద్ద డోనర్స్ వచ్చారు ఇక్కడికి. మన గ్రంథి లలిత గారు వారి ఫ్యామిలీ నుంచి సుమారు 30 లక్షల పైన ఇవ్వడం జరిగింది. అలాగే మా లయన్స్ గవర్నర్ చేసిన పాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ అనిల్ కుమార్ సేట్ గారు 25 లక్షలు, ఇలా అందరూ 15 లక్షలు 10 లక్షలు అందరూ కూడా మరి ఇవ్వడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన ప్రతి వారికి, అలాగే మాటూరు రంగారావు ఫ్యామిలీకి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. గ్రంథి లలిత గారు, వారి కుటుంబ సభ్యులు ప్లస్ ఈ జిల్లాలోని లయన్స్ సభ్యులు అందరూ కలిసి 3.5 కోట్లు వెచ్చించి రాబోయే తరాలకి లీడర్షిప్, రకరకాల ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ చేసుకునే విధంగా ఈ ఇన్స్టిట్యూట్ని నెలకొల్చుకోవడం, లెస్ దాన్ 3 ఇయర్స్లో కన్స్ట్రక్ట్ చేసుకుని ప్రజలకు డెడికేట్ చేయడం అనేది ఒక గొప్ప అవకాశంగా భావిస్తూ మరి ప్రతి లయన్ సభ్యుడిని ఈ జిల్లాలో అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. ముందుగా నా కుటుంబ సభ్యులకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక తర్వాత కాదంతా నడిపించింది మా చైర్మన్ బాదం బాలకృష్ణ గారు అండ్ ఆల్ అదర్ ట్రస్టీస్. 35 మంది ట్రస్టీసు దీనికి ఉన్నారు. 3.5 కోట్లు వ్యయంతో ఈ 3 అంతస్తుల భవనాన్ని
చాలా సుందరంగా దీన్ని తీర్చిదిద్దినందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాటూరి మంగతయ్య గారు, రంగారావు గారు కలిసి మా ఇంటికి వచ్చి నన్ను లైనిజంలో జాయిన్ చేశారు. నేను ఇంటి బాధ్యతలు నిర్వర్తిస్తూ సర్వీస్లో పాల్గొనడానికి వాళ్ళిద్దరూ నాకు గైడ్ లైన్స్. వారు ఇచ్చిన స్థలాన్ని ఓ మంచి బిల్డింగ్గా రూపొందుతుంది కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపున మేము ముగ్గురం ట్రస్టీలుగా ఉన్నాం. మా ఫ్యామిలీలో మా అత్తగారు మామగారి తరపున ఒక రూమ్కి అట్లాగా దాదాపు 30 lakhs దాకా నేను మా ఫ్యామిలీ తరపున డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన లైన్ రంగారావు గారు, మంగతయ్య గారు వాళ్ళ ఫ్యామిలీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మా ఫ్యామిలీ నుంచి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల డిమాండ్. కుటుంబాలతో సహా నిరసన. గోదావరి తీరంలో ఘనంగా ముగిసిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా యోగా సాధన చేయాలని ప్రముఖుల పిలుపు. ఖాతాదారు సంక్షేమమే ప్రధాన లక్ష్యం. ఇనిస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుత రామారావు. 107వ సాధారణ మహాజన సభకు మంచి స్పందన. CCC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.